వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుతున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగం. ఇందులో క్రమంగా మనము 7వ శ్లోక పర్యంతం వచ్చాం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. యోగయుక్తుడు అంటే నిష్కామ కర్మ చేసేటువంటి వాడు, ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాభిసంధి రహితముగా అంటే ఫలాపేక్ష లేకుండా సర్వము ఈశ్వరుడే, సర్వము పరమాత్మనే, కర్త కారయిత, చేసేవాడు తానే, చేయించేవాడు తానే, సర్వము తానే అనేటువంటి భావం చేత కేవలం నేను ఈశ్వరుని యొక్క ఒక దాసుడను అనేటువంటి భావన చేత ఎవరైతే కర్మలు చేస్తారో అటువంటి వాడు కర్మలు చేస్తూ ఉండి కూడా అతడు చేయని వాడే అవుతాడు. కర్మ ఫలాల చేత అతడు అంటుకొనబడడు. మరియు విశుద్ధాత్మ, ఆత్మ అంటే ఇక్కడ అంతఃకరణము లేదా మనస్సు అని తీర్చుకోవాలి. విశుద్ధాత్మ అంటే శుద్ధ అంతఃకరణం కలిగినటువంటి వాడు, శుద్ధ మనస్సు, శుద్ధ భావన కలిగినటువంటి వాడు అని తెలుసుకోవాలి. అటువంటి వాడు కర్మల చేత అంటబడడు. అంటే పునర్జన్మకు కారణమైనటువంటి కర్మలు అతనికి ఉండవు. ఇంత పూర్వమే మనం చెప్పుకుంటూ వచ్చాము. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానం కలుగుట తోడనే సకల కర్మలు కూడా నాశనమైపోతాయి. అయితే అటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే మన అంతఃకరణము శుద్ధం ఉండాలి. అంటారు యద్భావం తద్భవతి. మన భావన ఎట్లా ఉంటే ఫలితం కూడా అట్లే ఉంటుంది. యథా యథా ఉపాసతే తథా ఏవ భవతి అని మనకు శృతిమాత చెప్తుంది. మనం ఏ విధంగా ఉపాసిస్తామో, ఏ విధంగా కర్మ చేస్తామో, ఏ విధంగా భావన చేస్తామో మనకు ఫలం కూడా అదే రీతిగా వస్తుంది. అంటే శుద్ధ భావన కనుక ఉన్నట్లయితే మనకు శుద్ధమైనటువంటి ఫలం, పరమాత్మ యొక్క ప్రాప్తి, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఒకవేళ చెడు భావన పెట్టుకుంటే చెడు ఫలితమే వస్తుంది. వానికి పతనమే ప్రాప్తమవుతుంది. వాడు నాశనం అయిపోతాడు. అశుద్ధ భావన పెట్టుకున్నట్లయితే, దుర్భావన పెట్టుకున్నట్లయితే. మనకు మహాభారతం చెప్తుంది కదా, దుర్యోధనుడు దుర్భావన చేత
ఎన్నో ఎత్తుగడలు వేసాడు వాడు. చివరికి ఏమైనాడు వాడు, వాని తమ్ములు మొత్తం ధృతరాష్ట్రుని యొక్క సంతానం ఒక్కరన్నా మిగిలిరా? ఒక్కరు కూడా మిగలకుండా నాశనమైపోయారా లేదా? ఎందుకు? వాని భావన అట్లా ఉంది, దుర్భావన. ఇతరుల యొక్క రాజ్యాన్ని కాజేసుకోవాలనేటువంటి లోభబుద్ధి చేత వాడు ఎన్నో నాటకాలు ఆడాడు. చివరికి ఏమైంది? సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది ఎప్పుడు కూడా. అధర్మం కాసేపు దాని రాజ్యాన్ని ఏలుతుంది, అధర్మము కాసేపు దాని రాజ్యాన్ని ఏలుతుంది, కానీ చివరికి మళ్ళీ సత్యమే జయిస్తుంది. కర్ణుడు కూడా తన యొక్క రథం యొక్క చక్రము భూమిలో అది దిగబడినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుతో అంటాడు, అర్జున చూస్తావేమి, కొట్టు, అర్జునుడిని చంపేసే అంటాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, కృష్ణ యుద్ధ నీతి ఏమని చెప్తుంది మనకు? ఎవరైతే నిశ్శస్త్రమై ఉంటారో, అస్త్రాలు చేతులు పట్టుకోకుండా ఉంటారో వారితోనే యుద్ధం చేయకూడదు. చేతులు పట్టుకొని లేడప్పుడు ఎవరు? కర్ణుడు అస్త్రాలు కింద పడేసి ఆ పయ్యను ఏది ఆ చక్రాన్ని పైకి తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. శస్త్రాలు చేతిలో లేవు. మరి అటువంటి వాడిని ఎలా చంపాలి అని అంటే, నువ్వు అవన్నీ విచారం చేయకు, నేను చెప్పింది చెయ్యి అంటాడు. ఎందుకంటే నాకంటే నీకేం ఎక్కువ తెలియదు కదా, నేను భగవంతున్నాను, నువ్వు నరుడ ఉన్నావు కదా, నేను చెప్పింది చెయ్యి అంటాడు. అప్పుడు అర్జునుడు బాణం ఎక్కువ పెట్టి ఆ కర్ణుని కొట్టబోతుంటే కర్ణుడు అంటాడు అక్కడి నుంచి, ఏ అర్జున, నీకు తెలియదా ధర్మయుద్ధం ఎట్లా చేయాలో తెలియదా? యుద్ధనీతి నీకు తెలియదా? నా శస్త్రంలో, నా హస్తములలో శస్త్రాలు లేవు, నేను నిరాయుధుణ్ణి ఉన్నాను, నిశ్శస్త్రుడని ఉన్నాను, నువ్వు ఎలా బాణం కొట్టగలవు నువ్వు అంటే, అప్పుడు కృష్ణుడు మధ్యలో కల్పించుకొని అంటాడు, ఏమయ్యా నీ జీవితంలో నువ్వు ఇంత దగ్గర ఏ ధర్మాన్ని పాటించినవు? ఇవాళ ధర్మోపదేశం చేస్తున్నావా నువ్వు అంటాడు. నువ్వు ఏ ధర్మాన్ని పాటించినవు చెప్పు. అభిమన్యుడు ఒక్కడున్నాడు, ఎప్పుడు కూడా ఒకరితో ఒకడే పోరాడాలి. కానీ ఏం చేశారు వాళ్ళంతా? అందరూ కలిసి అతన్ని చంపారు, చిత్రవధ చేసి చంపారు. అప్పుడు ధర్మం గుర్తుకు రాలేదా? యుద్ధనీతి గుర్తుకు రాలేదా నీకు? మరియు నిండు సభ లోపల ఒక భారత నారిని అవమానిస్తూ ఉంటే నువ్వు ఏమన్నావు? 5 భర్తలైతే ఉన్నారు, ఇంకొకడు ఆరోడు ఉంటే ఏం తప్పు అని అన్నావు కదా. ఇది అనొచ్చా నీకు? అందుకని నువ్వు ఇంతదనక ధర్మాన్ని నువ్వు హింస చేశావు, ధర్మాన్ని హింస చేశావు, నువ్వు అధర్మాన్ని పాలించావు. కాబట్టి ఇప్పుడు అధర్మంతో చంపడము ఇది ధర్మమే అవుతుంది కదా. అధర్మంతో చంపడము ధర్మమే అవుతుంది. వేదాంతంలో ఒక యుక్తి ఇట్లా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఘటం ఉందా, ఇక్కడ కుండ ఉందా, ఇక్కడ కుండ లేదు కదా, కనపడుతుందా మీకు కుండ? మరి లేదని చెప్పారు కదా, కుండ లేదు అంటే దీనికి శాస్త్రీయ పరిభాషలో ఘటము అభావం ఉంది అంటారు. ఘటము అభావం ఉంది అంటే ఘటము లేదు, అభావం అంటే లేదు అన్నట్టు. ఇప్పుడు ఘటమును తీసుకొచ్చి పెట్టామనుకో మళ్ళీ ఒకటి, ఇప్పుడు ఏమైంది? ఘటము అభావం యొక్క అభావం అయిపోయింది. ఇంతదనక అభావం ఉండేది, ఆ అభావం అయిపోయింది అంటే ఘటం వచ్చింది ఇక్కడ కదా, తెలియదు మీకు కదా. ఇంత దగ్గర ఘటం అభావం ఉండే కదా, ఘటం తీసుకొస్తే ఇప్పుడు ఆ ఘటం యొక్క అభావం, ఘటము లేదు అనేది ఉన్నదా? ఇప్పుడు ఘటము లేదు అనేది ఉందా? ఘటం ఉంది అంటే ఆ ఘటం అభావం యొక్క అభావం అయిపోయింది అని అంటే ఘటం భావం ఉన్నది, అక్కడ ఉన్నది. అట్లా అధర్మాన్ని అధర్మంతోనే చేస్తే అది ధర్మమే అవుతుంది. అందుకని అర్జున చూస్తావేమి, కొట్టు అన్నాడు. అంతే. ఇప్పుడు ఎందుకు అట్లా చేయవలసి వచ్చింది అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటే, వాని భావం ఎట్లా ఉన్నదో వానికి ఫలం అట్లే ఇవ్వాలి అంతే. అశుద్ధ భావం కలిగినటువంటి వాడు, అధర్మానికి సహకరించినటువంటి వాడు, అధర్మానికి తోడ్పడినటువంటి వానికి అధర్మం చేత చంపితే అది ధర్మమే అవుతుంది. అందుకని భావతోచి దేవు అన్నారు మరాఠీలో. భావన ఎట్లుంటే దేవుడు ఫలం అట్లే ఇస్తాడు. అందుకని మన భావన శుద్ధంగా ఉంటే మనకు ఫలం కూడా సత్ఫలం దొరుకుతుంది. అశుద్ధం కనుక ఉన్నట్లయితే దుష్ఫలం దొరుకుతుంది. చూడు, దక్ష ప్రజాపతి శంకరుణ్ణి పిలవకుండానే శంకరుణ్ణి ధిక్కరించి యజ్ఞం చేశాడు కదా. అప్పుడు కన్నబిడ్డ కదా,
ఎవరు? పార్వతీదేవి కదా. ఎంతైనా ఆడపిల్లలకు జర హృదయం మెత్తగా ఉంటుంది కదా. అందుకని శంకర, ఏ ప్రాణేశ్వర, మా నాన్న యజ్ఞం చేస్తున్నాడు, నేను వెళ్ళొస్తా అని అంటే పిలువని పేరంటం పోతారా ఎక్కడన్నా? ఇప్పుడు ఎవరైనా ప్రబోజనం ఏదో కార్యక్రమం ఇంట్లో చేసుకుంటారంటే మీకు పిలువలేదనుకో, మీరు పోతారు అక్కడికి? ఎందుకు పోరు? అవమానం అవుతుంది. పిలువని పేరంటాము అవమానం. అందుకని దక్షుడు నిన్ను పిలువనే లేదు, నువ్వు ఆడబిడ్డ ఉన్నావు, కన్నబిడ్డ ఉన్నావు, మరి నిన్ను పిలిచిండా? పిలువలేదు. అయినా కానీ మా తండ్రే కదండి, ఎట్లయినా తండ్రే, పోయి వస్తా అన్న. అక్కడ పోయిన తర్వాత శంకరుడు అన్నట్లే అవమానం అయిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక ఆమె యోగాగ్ని రగిల్చుకొని ఆ యోగాగ్నిలోనే మంటలు కలిసిపోయింది చూడు. ఆ తర్వాత ఆ కోపంతో శంకరుడు భైరవుణ్ణి మొదలైన అందరినీ పంపించిన తర్వాత ఒక్కొక్కరిని తలకాయలు ఎగిరించారు. మొత్తం బాలు ఎగిరినట్టు ఎగురినాయి మొత్తం తలకాయలని. చివరికి దక్షుని యొక్క తలకాయ కూడా ఎగిరించారు. ఆ యజ్ఞం భంగం చేశారు. మొత్తం అన్నమో రామచంద్ర అయిపోయింది. చివరికి వానికి మేక తలకాయ గత్యంతరం అయింది. చూసారా? అంటే దుర్భావనతో చేసినటువంటి ఆ యజ్ఞం ఏమైంది? అది నాశనం అయిపోయింది, సత్ఫలితాన్ని ఇవ్వలేదు. చూసారా? అదేవిధంగా ద్రోణాచార్యుడు మహాభారత యుద్ధంలో ఎవరి పక్షాన ఉన్నాడు? కౌరవుల పక్షాన ఉన్నాడు కదా, అధర్మ పక్షంలో ఉన్నాడు. అందువల్ల అతడు యుద్ధం చేస్తూ పాండవులను అందరినీ చల్లా చెదరు చేస్తూ ఉంటే కృష్ణుడు విచారం చేశాడు, ఈ ముసలోడు ఇట్లే యుద్ధం చేశాడంటే పాండవులు ఒక్కరు కూడా దక్కరు, ఏదో ఉపాయం చేయాలనుకున్నాడు. అప్పుడు భీమునికి చెప్పినాడు, సేన లోపల అశ్వత్థామ అనేటువంటి ఒక ఏనుగు ఉంది, ఆ ఏనుగుని చంపిరాపు అన్నాడు. పోయి ఆ ఏనుగుని చంపినాడు. చంపి అశ్వత్థామ హతోహత, అశ్వత్థామ హతోహత అని పెద్ద కేకలేశాడు. ఆ ఏనుగు పేరు కూడా అశ్వత్థామని, ఈ ద్రోణాచార్యుని కొడుకు పేరు కూడా అశ్వత్థామని. ఆ శబ్దం వినేసరికి ద్రోణాచార్యునికి ఒక్కసారి స్టన్ అయిపోయినాడు, నిశ్చేష్టుడైపోయినాడు. నా కొడుకు చచ్చిపోయిందా, అశ్వత్థామ చచ్చిపోయిందా అని ఒక్కసారి నిశ్చేష్టుడైపోయాడు. యుద్ధం చేసేదే అట్లే అయిపోయినాయి చేతులు. అప్పుడు అందరికి అడిగినాడు, నకులునికి, సహదేవునికి, అర్జునునికి అందరికి అడిగినాడు, ఏం నిజమా అశ్వత్థామ చనిపోయిందా అంటే నిజమే అన్నారు వీళ్ళు. చావలేదా? చచ్చిపోయింది అశ్వత్థామ. వీళ్ళ మాటలు నమ్మేట్లాగా లేదు. ధర్మరాజు మాత్రం జీవితంలో ఎప్పుడు కూడా అబద్ధం ఆడినవాడు కాదు. ఆయన నిజం అంటే ఇది సత్యం అయితే ఆయననే అడుగుతా అని ధర్మరాజు దగ్గర పోయి, ధర్మరాజా ఏమి చెప్పు, అశ్వత్థామ చనిపోయాడా అంటే అతడు కిరిపిక్కిరి అవుతాడు. ఎందుకంటే అబద్ధం ఎప్పుడు కూడా ఆడలే, ఆయన జీవితంలో అబద్ధం ఆడలే. అతడు కిరిపిక్కిరి అవుతాడు, నేను అబద్ధం ఎట్లా ఆడాలి, నేను పుట్టింది మొదలు ఇంతవరకు అబద్ధం ఆడింది తెలియదు, ఇప్పుడు నేను అబద్ధం ఎట్లా ఆడాలి అని అంటే కృష్ణుడు అంటాడు, ఎందుకు వెనక ముందు ఆడుతున్నావు, చెప్పు అశ్వత్థామ చచ్చిపోయాడని చెప్పు అంటాడు. చెప్పు చనిపోయాడని చెప్పు. కృష్ణ, నేను ఎట్లా నా రాజ్యం కోసము అబద్ధం ఆడన్నా నేను అంటే, మరి వాళ్ళు ఏం న్యాయం చేసినరని నీకేమైనా న్యాయం చేసినరా? వాళ్ళు అన్యాయమే చేసినారు కదా. మరి అన్యాయంతో గెలిస్తే తప్పే ఉంది, చెప్పు అంటే గత్యంతరం లేక ఇష్టం లేకున్నా కానీ అశ్వత్థామ చచ్చిపోయిండు అన్నాడు. అశ్వత్థామ హతోహత అన్నాడు. మళ్ళీ తర్వాత ఆ పాపం నుంచి రక్షింపబడాలని నరోవా కుంజరోవా అన్నాడు. నరుడో ఏనుగో అన్నాడు. అయితే ఆ శబ్దం వినబడకూడదని అందరూ శంఖాలూతులు పెట్టారు. ఎందుకంటే అది గట్టిగా అతని చెవిలో పడింది అనుకో, ఇక అతని సందేహం పోతుంది, నా కొడుకు కాదన్నట్టు సందేహం పోతుంది. అందుకని అతనికి వినబడకూడదని కృష్ణుడు, అర్జునుడు, భీముడు అందరూ వాళ్ళ శంఖాలు గట్టిగా పోయారు. పుయ్యి అని అంటే ఆ శబ్దం వినబడలే అతనికి. వెంటనే ధనుర్బాణాలు కిందేసి అట్లే ఆ రథం మీదనే అట్లే కూర్చున్నాడు. పరధ్యానం అయిపోయినాడు. అతడు ఇక బుద్ధి ఇప్పుడు బహిర్ముఖం లేదు, అంతర్ముఖం అయిపోయింది. అప్పుడు దుష్టద్యుమ్నుడు పోయిండు, వాళ్ళ తండ్రిని చంపినటువంటి పగ చంపేశాడు. చూడు, ఒక బ్రాహ్మణుడై ఉండి, ధర్మపరాయణుడై ఉండి, ఒక ఆచార్యుడిగా ఉండి వీళ్ళందరికీ విద్య నేర్పింది తానే కదా. అటువంటి వాడై ఉండి కూడా అధర్మ పక్షాన్ని చేపట్టినందువల్ల అతనికి ఫలితం ఏం దొరికింది? చివరికి
శరీరాన్ని పోగొట్టుకున్నాడా లేదా, ప్రాణాలను పోగొట్టుకున్నాడా లేదా. భావం శుద్ధం ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే యద్భావం తద్భవతి. కాబట్టి చూడండి, కృష్ణుడు మరొక చోట దుర్యోధనుని చంపే సమయంలో అతని తొడల మీద కొట్టరాదు, యుద్ధనీతి, గదా యుద్ధనీతి ఉన్నది, తొడల మీద కొట్టకూడదు. కానీ కృష్ణుడు పదే పదే సైగ చేశాడు, యహా మారో యహా మారో, ఇక్కడ కొట్టు ఇక్కడ కొట్టు. చివరికి భీముడు గ్రహించాడు, ఓ ఆనాడు సభలో నేను ప్రతిజ్ఞ చేసింది గుర్తు చేస్తున్నాడు ఇక్కడ నా కృష్ణుడు. ఎందుకంటే నీ తొడలు విరగొడదా అని ప్రతిజ్ఞ చేసిండు అప్పుడు సభ లోపల, నిండు సభ లోపల ద్రౌపది అపమానం అవుతున్న సమయంలో. అది గుర్తుకొచ్చింది, వెంటనే తొడల మీద కొట్టాడు. అది గదా యుద్ధంలో అది అన్యాయం, తొడల మీద కొట్టకూడదు, కానీ కొట్టాడు. మరి ఇది అధర్మం అంటావా? నువ్వు చెప్పు. అధర్మం అంటావా చెప్పు. కాదు, ఎందుకంటే వాడు ఎన్ని అధర్మాలు చేసిండు వాడు. దుర్యోధనుడు చిన్నప్పుడు భూమినికి విషం తాగిపించాడు చచ్చిపోవాలని. లక్కయ్యలు తయారు చేసి అందులో వీళ్ళందరినీ ఏదో వారణావతి లోపల పోయి వాళ్ళకు అందరికీ దర్శనం ఇచ్చారాపోండి, అందరికి ఆశీర్వాదం ఇచ్చారాపోండి అని చెప్పి ఏదో నెపం చేత అక్కడ లక్కయ్యలు తయారు చేసి వీళ్ళందరినీ అందులో విడిది ఏర్పాటు చేసి రాత్రికి రాత్రి లక్కయ్యంటి అంటించాడు. అందరిని ఒకేసారి చంపితే పీడపోతుంది అనుకున్నాడు. ద్రౌపదిని అవమానించాడు. ఇంకా ఎన్ని దుర్మార్గం పనులు చేయలేదు వాడు. మరి అటువంటి వాడిని ఆ విధంగా చంపడము ఉచితమే. అందుకని వాని భావనానుసారంగానే వానికి ఫలం దొరికింది. వాని భావన ఎట్లుంటే అట్లనే ఫలం. దుర్భావన ఉండే మనకు దుష్ఫలితమే దొరికింది. అందుకని భావన మంచిగా ఉండాలి. అందుకే విశుద్ధాత్మ, అంతఃకరణము శుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎవరి పట్ల రాగం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, ఈర్ష్య కానీ, క్రోధం కానీ ఎవరి పట్ల ఉండరాదు. అందుకనే విశుద్ధాత్మ అన్నాడు. శుద్ధ అంతఃకరణం కలిగిన వాడు ఉండాలి. మరి విజితాత్మ అన్నాడు, అంటే ఆత్మను జయించిన వాడు. ఇక్కడ ఆత్మశబ్దం చేత ఇంతకు పూర్వమే విశుద్ధాత్మ అన్న చోటనే మనస్సు, అంతఃకరణం అని తెలుసుకున్నాం. మరి ఇక్కడ ఆత్మశబ్దం చేత ఏం తెలుసుకోవాలి? తన శరీరం, తన శరీరాన్ని తన అదుపులో పెట్టుకున్నాడు. మరియు జితేంద్రియ, ఇంద్రియాలను జయించినటువంటి వాడు ఉండాలి. ఎందుకంటే ఇంద్రియాన్ని ప్రమాదేని హరంతి ప్రసభం మనహ అని అంటూ మనకు ఇదే భగవద్గీతలో చెప్పబడుతుంది. ఇంద్రియాలు దారి దొంగలు, మనల్ని తీసుకెళ్ళి లాక్కెళ్ళి ఆ విషయాలు అనేటు గోతిలో పడేస్తాయి. మనం చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క ఇంద్రియం చేత ఒక్కొక్క ప్రాణి తన ప్రాణాలను కోల్పోయిందంటే 5 ఇంద్రియాలకు లోబడినటువంటి మనిషి యొక్క గతి ఏమిటి? కాబట్టి ఇంద్రియాలను జయించిన వాడు ఉండాలి. మరియు సర్వభూతాత్మ భూతాత్మ అన్నాడు. సకల భూతాల యొక్క ఆత్మను నేనే అనేటువంటి భావన ఉండాలి. సకల ప్రాణుల యొక్క ఆత్మ నేనే. ఎందుకు? సకల ప్రాణుల్లో ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉందో అది నాలో కూడా ఉంది కదా. ఏ విధంగా ఇప్పుడు ఆకాశం అంతటా ఉంది, మరి అంతటా ఉన్నటువంటి ఆకాశం ప్రతి వస్తువులో కూడా ఉంటుందే కదా. ప్రతి వస్తువులో ఉంటుంది. ఇప్పుడు ఈ బల్ల ఉన్నది, దీనిలో ఆకాశం ఉందంటారా లేదంటారా? ఎందుకనంటే కారణగుణాహ కార్యానువర్తంతే అనే నియమానుసారంగా ఆకాశాది పంచభూతాలు ఉత్పన్నమైనవి కదా. మొట్టమొదలు ఆకాశం ఉత్పన్నమైంది, ఆ తర్వాత వాయువు, వాయువు తర్వాత అగ్ని, అగ్ని తర్వాత జలం, జలం తర్వాత పృథివీ. అయితే కారణంలో ఉన్న గుణాలు కార్యంలో అనుసృతమై వస్తూ ఉంటాయి. ఏ విధంగా తంతువుల్లో ఉన్నటువంటి రంగు బట్టలో వస్తుంది. తంతువులకి బట్టకు కారణంలో ఉన్నటువంటి రంగు కార్యమైనటువంటి బట్టలో వస్తాయా లేదా? వస్త్రంలో వస్తాయా లేదా? అదేవిధంగా కారణంలో ఉన్న గుణాలు కార్యంలో వస్తాయి. మరి ఇది పృథ్వీ కార్యం ఉన్నది బల్ల, దీనిలో కారణమైనటువంటి ఆకాశం కూడా ఉంటుంది. ఉన్నది కాబట్టి మనం ఒక మూల కొడితే అది దిగుతుంది. అక్కడ ఆ మూల దిగడానికి అవకాశం ఎవరిచ్చారు? ఆకాశం. అందులో ఆకాశం ఉంది. ఈ బల్లలో ఆకాశం ఉంది, వాయువు ఉంది, అగ్ని ఉన్నది, జలము ఉన్నది ఇందులో. అయితే విశేషంగా లేదు, సామాన్యంగా ఉన్నాయి. విశేషంగా పృథ్వీ కార్యం, పృథ్వీ కనపడుతుంది గట్టిగా బల్ల, కానీ ఇతర భూతాలు కూడా అందులో ఉన్నాయి. ఇప్పుడు ఈ బల్లలో అగ్ని ఉందంటారా లేదంటారా? ఈ బల్లకు ఇంకో కట్టె తెచ్చి బాగా ర్యాపిడ్ చేయండి, అగ్ని పుడుతుంది అక్కడ. పుట్టదా? ఒక కట్టె వేరే కట్టె తెచ్చి బాగా రాకండి, బాగా ర్యాపిడ్ చేయండి, మంథనం చేయండి, అగ్ని పుడుతుంది. అలా ఉంది, అగ్ని ఉన్నదని పుట్టింది. అందువల్ల కారణ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి
కార్యంలో వస్తాయి. అట్లా ఈ ఆకాశం కూడా అంతటా ఉన్నది కాబట్టి అన్నిటిలో ఉన్నది కదా. అట్లా పరమాత్మ కూడా అన్ని వస్తువుల్లో ఉన్నది. ఏ విధంగా ఆరు బయట అనేక ఘటాలు అనేక కుండలు పెట్టి అన్న నీళ్లు పోసి పెట్టండి, సూర్యుని యొక్క ప్రతిబింబం అందులో పడుతుంది, జలంలో ఆ కుండలలో కదా. ఇప్పుడు అన్నిట్లలో నువ్వు ఎన్ని కుండలు పెట్టినా అన్నిట్లలో కనపడుతుందా లేదా సూర్యుడు? అన్నిట్లలో ఉండేది ఎన్ని సూర్యులు, ఎన్ని కుండలు ఉన్నాయి, అన్ని సూర్యులు ఉన్నారా? ఒకడేనా సూర్యుడు? ఆ ఒక్కడే సూర్యుడు అన్ని కుండల్లో కనపడుతున్నాడా లేదా? అట్లా ఇప్పుడు మన శరీరాలు ఎన్ని ఉన్నాయి? కోట్లు ఉన్నాయి. ఒక భారతదేశంలోనే 140 కోట్లు. ఇంకా మొత్తం భూమండలం అంతా తీసుకోండి ఎన్ని ఉంటాయి. ఇంకా వేరే వేరే గ్రహాల మీద కూడా ప్రాణులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటిలో కూడా పరమాత్మ వస్తూ ఉంది అన్నప్పుడు నీలో ఉన్నది పరమాత్మనే, నాలో ఉన్నది పరమాత్మ. మరి ఎవరిని ఎవరు ద్వేషించుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఒక ఆయన తిట్టావనుకో, తిడితే ఎవరిని తిట్టినట్టు? నిన్ను నువ్వే తిట్టుకున్నట్టు. ఎందుకు? అందులో ఉన్నది నువ్వే కదా. అందుకని ఎవరి పట్ల కూడా రాగము, ద్వేషము, కోపము ఏది కూడా ఉండకూడదు. అందుకని సర్వభూతాత్మ భూతాత్మ, అన్ని భూతాల్లో నేనే ఉన్నాను, సకల భూతాలు నాయందు ఉన్నాయి అని ఈ భావన చేత ఉండాలి. స్వప్నం చూస్తున్నప్పుడు మనకు అనేక చెట్లు, పర్వతాలు, నదులు, మనుషులు, పశువులు, పక్షులు అన్నీ కనపడతాయి. స్వప్నంలో కనపడతాయి కదా. మరి అవన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి? బయటనా లోననా? లోననే కదా. అంటే నీ అందే కదా. మరి అవన్నీ నీ అందే ఉన్నాయా లేదా? అట్లా ఈ సంపూర్ణ జగత్తంతా కూడా నీ అందే ఉన్నది అని ఈ భావన చేత ఉన్నటువంటి వాడు సర్వభూతాత్మ భూతాత్మ అనపడతాడు. ఈ ప్రకారంగా యోగయుక్తుడయ్యి, విశుద్ధాత్ముడయ్యి, జితాత్ముడయ్యి, జితేంద్రుడయ్యి, సర్వాత్మ భావన కలిగి ఎవరైతే ఉంటారో అతడు ఏ కర్మలు చేసినా కానీ ఆ కర్మల చేత అతడు అంటుకొనబడడు. అతనికి కర్మలు అంటవు అంటే అతడు సదా ముక్తుడే అని తెలుసుకోవాలి. కర్మలు ఉంటే కదా, కర్మలు ఉంటే జన్మ వస్తుంది. కర్మలే కాలిపోయినాయి మొత్తం. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే, సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజనం సంతరిష్యసి అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా జ్ఞానం అనేటువంటి అగ్ని చేత సకల కర్మలు కాలిపోయాయి కాబట్టి ఇంకా కర్మ అనేది అతనికి లేదు. కర్మ ఉంటే జన్మ వస్తుంది, కర్మనే లేదు, జన్మ ఎట్లా వస్తుంది? అంటే మళ్ళీ జన్మకు రాడు, అంటే ముక్తుడే అని తెలుసు. ఆ తర్వాత 8వ శ్లోకం చదవండి. 8, 9 2 శ్లోకాలు ఒకేసారి చదవండి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ శ్వసన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వవిత్ అంటాడు ఇక్కడ. తత్వవిత్ అంటే తత్వమును ఎరిగినవాడు, యథార్థ జ్ఞానం కలిగినటువంటి మహాత్ముడు. తన ఏ ఇంద్రియాలు ఉన్నాయో, మనకు 10 ఇంద్రియాలు ఉన్నాయి కదా. ఎన్ని? 10 ఇంద్రియాలు చెప్తారా? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, 10 ఇంద్రియాలు ఉన్నాయి. శ్రోత్రము, త్వక్, చక్షు, జిహ్వ, గ్రహణ, ఎన్ని? 5 జ్ఞానేంద్రియాలు కదా. వాక్కు, పాణి, పాదములు, మరి 2 అధోముఖంగా ఉన్నటువంటి 2 ఇంద్రియాలు. ఇవి పంచ కర్మేంద్రియాలు. మొత్తం 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 10 ఇంద్రియాల చేత మనం నిత్యం వ్యవహారం చేస్తున్నాం. చూస్తున్నాము కళ్ళతోని, రుచులు చూస్తున్నాము నాలుకతోని, మరి వాసన చూస్తున్నాము ముక్కుతోని. ఇట్లా అన్ని ఇంద్రియాల చేత మనం వ్యవహారం చేస్తున్నాము. అయితే జ్ఞాని పురుషుడు ఈ ఇంద్రియాల చేత వ్యవహారం చేస్తున్నా కూడా నేను చేస్తున్నాను అనేటువంటి భావన అతనికి లేదు. చేసుకుంటూ చేస్తున్నా అనే భావన ఎందుకు లేదు అనంటే, ఈ ఇంద్రియాలు కానీ, శరీరం కానీ, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇదంతా కూడా పంచభూతాల యొక్క కార్యం ఉంది. ఇదంతా ప్రకృతి ఉన్నది.
ప్రకృతిలో వ్యవహారం చేస్తూ ఉంది. శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాల్లో ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతి కార్యమైనటువంటి శరీరం వ్యవహారం చేస్తూ ఉంది. కానీ నేను దీనికంటే వేరుగానే ఉన్నాను కదా. శరీరం అంటే నువ్వా చెప్పు? శరీరం అంటే నువ్వా? పక్క నిశ్చయంగా లేదా? ధైర్యం వస్తలేదు. ఇన్ని రోజుల నుంచి ఏం చెప్తున్నాం మేము? శరీరం నువ్వు కాదు. శరీరం చచ్చిపోతుంది కదా. చచ్చిపోయేది ఆత్మ ఎట్లయితుంది? చచ్చిపోయేది నువ్వా శరీరమా? దేహమే కదా. నువ్వు దీనికంటే వేరే ఉన్నావు. ఇప్పుడే చూసుకో కదా, నువ్వు వేరుగా ఉన్నావా లేదా? నా శరీరం అంటున్నావా లేదా? నా శరీరం నాది అన్నప్పుడు నీకంటే వేరే ఉంటుందా? నువ్వే అదే. ఇప్పుడు ఈ మొబైల్ ఎవరిది అని అంటే నాది అన్నా. ఎవరిది ఇది? నాదేనా నీదా? మొబైల్ నాదా నీదా? నాదే కదా. మరి నా మొబైల్ అన్నప్పుడు నాది అని ఎప్పుడైతే అంటున్నానో అది వేరే ఉందా? అదే నేనా? అది నాకంటే వేరే ఉందా లేదా? అట్లా నా శరీరం అంటున్నావు కదా. శరీరం ఎవరిది? నాది అంటున్నప్పుడు నాది అనేటోడు వేరే ఉంటాడు, నాది అనబడేది వేరే ఉంటుంది. ఉంటుందా లేదా? చూసినావు కదా. ఇప్పుడు మొబైల్ ఎవరిది? నాది. నాది అన్నప్పుడు అది నాకంటే వేరే ఉంది. మరి శరీరం ఎవరిది? నాది. మరి నేను వేరే ఉన్నానా లేదా? తెలుసుకుంటున్నావా లేదా? శరీరం యొక్క స్థితిగతులు, జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, ఏదేదో అన్నీ వస్తున్నాయి. శరీరానికి రోగాలు వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. నీకు తెలుస్తున్నాయా లేదా? మరి తెలుసుకునేటువంటి నువ్వు తెలియబడేదానికంటే వేరే ఉన్నావా? అదే నువ్వా? వేరే ఉన్నావు. అందుకని శరీరం నువ్వు కాదు. మరి ఎప్పుడైతే నీ శరీరం నేను కాదో, శరీరం ద్వారా జరిగేటువంటి క్రియ, ఆ వ్యాపారాలు, ఈ పనులు ఎవడు చేస్తున్నాడు? శరీరం చేసుకుంటుంది. దాని పని అది చేసుకుంటుంది. నేను సాక్షిని ఉన్నాను, తెలుసుకుంటున్నా, ప్రతిదాన్ని తెలుసుకుంటున్నాను. కన్ను ఏం చేస్తుంది? తెలుసుకుంటున్నా. చెవి ఏం చేస్తుంది? తెలుసుకుంటున్నా. ముక్కు ఏం చేస్తుంది? తెలుసుకుంటున్నా. నాలుక ఏం చేస్తుంది? తెలుసుకుంటున్నా. మనసులో ఏం సంకల్ప వికల్పాలు జరుగుతున్నాయి అవి తెలుస్తాయి. సుఖదుఖాలు కలుగుతున్నాయి అవి తెలుస్తాయి. సర్వమును తెలుసుకునేవాడిని నేను వేరుగానే ఉన్నాను. నాకు వాటితో సంబంధం లేదు. ఇవి కేవలం మిథ్య. పంచభూతాలు మిథ్య. మరి పంచభూతాల కార్యం కూడా ఇది మిథ్య. ఇది వాస్తవం కాదు. పుట్టిదే హులక్కి. కనపడే పూర్తి కనపడుతుంది, అంతేగాని సత్యం కాదు. ఏది కనపడుతుందో అదే సత్యం ఉంటుందని గ్యారెంటీ ఉందా? కనపడేది ఏదో అది సత్యము అని గ్యారెంటీగా చెప్పగలవా? స్వప్న ప్రపంచం నీకు కనపడుతుందా లేదా? స్వప్నం చూస్తావా లేదా? మరి సత్యమా? కనపడిందా లేదా? మరి కనపడింది ఏదో సత్యం అని అంటే మరి స్వప్న పదార్థాలు కూడా సత్యం ఉండాలి. ఉంటున్నాయా? లేదు. చూస్తుండగా ఇవి కూడా పోతూనే ఉన్నది కదా, చూస్తూనే ఉన్నాయి కదా. పోయేటోళ్ళను తీసుకుపోయాడు పెట్టొస్తాను కదా. పోయినట్టు తీసుకుపోయి పెట్టొస్తానవా లేదా? అహన్యహని భూతాని గచ్చంతి హయమాలయం శేషాః స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం. చూడు, పోయినోళ్ళని తీసుకుపోయాడ పెట్టి వస్తున్నారు. కాల్చిపెట్టడమో పూడ్చిపెట్టడమో ఏదో ఒకటి చేసి వస్తున్నారు. ఉన్నోడు అనుకుంటాడు నేను ఎల్లప్పుడూ బతకాలనుకుంటాడు. ఇది విచిత్రం కదా. వాడు పోతూనే ఉండే, పోయినని పెట్టి వస్తూనే ఉంటుంది. నీకు కూడా తెలుసు నేను కూడా ఎల్లకాలం బ్రతికేవాడిని కాదని తెలిసి మళ్ళీ ఏమంటావు నేను ఎల్లకాలం బతకాలి. ఎట్లా సంభవం చెప్పు? సంభవమ్మా? ఎవరైనా బ్రతికినరా? అందుకని మరి ఇప్పుడు శరీరం సత్యమని ఎట్లా అంటావు నువ్వు? మాయమైపోతుంది. నాలుగు దినాలైతే మాయమైపోతుంది అంతే. ఇది ఎట్లా సత్యమవుతుంది? అందుకని ఇది మిథ్యా, యుక్తి, జూట. నేను మాత్రం దాన్ని తెలుసుకునేవాడిని ఉన్నాను, నేను వేరే ఉన్నాను అని ఇట్లా ఎప్పుడైతే తెలుసుకుంటాడో శరీరం ద్వారా జరిగే పనులు ఏవి కూడా నేను చేస్తలేను, కేవలం సాక్ష్యం ఉన్నాను అంతే అని ఈ భావనలో ఉంటాడు. కాబట్టి శరీరం ద్వారా జరిగే పనులన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇంద్రియార్థేషు వర్తంతే. ఈ ఇంద్రియాలు ఇంద్రియార్థములైనటువంటి అంటే ఇంద్రియాలకు విషయాలు ఏవైతే చెవికి శబ్దము, నేత్రానికి రూపము, ముక్కుకు గంధము, నాలుకకు రసము, ఇట్లా వాటి విషయాల్లో అవి ప్రవృత్తమవుతున్నాయి. వాటి వ్యాపారాలు చేస్తూ ఉన్నాయి. కానీ నాకేం సంబంధం లేదు అని నిర్లిప్తంగా ఉంటాడు. ఇప్పుడు చెప్పింది కదా పూర్వ శ్లోకంలో, పురుగొన్నపి నలిప్యతే. అన్ని పనులు చేసి కూడా అతడు కర్మల చేత అంటబడడు. ఎందువల్ల అంటే ఇట్లా మిథ్యత్వ నిశ్చయం ఉన్నది కాబట్టి, మిథ్య అయినటువంటి దాంట్లో నాకేం సంబంధం అని ఇట్లా ఉంటాడు. కాబట్టి అతనికి ఏ విధమైనటువంటి కర్మల చేత స్పర్శ కూడా ఉండదు, కర్మల సంబంధం అతనికి ఉండదు. కాబట్టి నైవ కించిత్ కరోమితి, నేను ఏమీ చేయుట లేదు
అని తత్వవేత్త మన్యేత అంటే ఈ విధంగా భావిస్తాడు. ఇక అన్ని ఇంద్రియాల చేత పశ్యన్ అంటే నేత్రంతో చూస్తూ ఉంటాడు, శృణ్వన్ అంటే చెవులతో వింటూ ఉంటాడు, స్పృశన్ అంటే చర్మ విశేషంతో స్పర్శేంద్రియంతో స్పర్శగ్రహణ చేసుకుంటాడు, మృదువు కఠినము మరియు ఉష్ణము శీతము మొదలైనటువంటి ఈ స్పర్శాన్ని తెలుసుకుంటాడు. అలా ఇప్పుడు లైట్ పోయింది అనుకో, చిమ్మని చీకటి ఉంది, కానీ ఒక పదార్థం నీకు కావాలని అనిపించింది, దాన్ని అలా వెతికి పట్టుకొని ఇది పలానా వస్తువు అని గుర్తుపడతావా లేదా? ఎట్లా గుర్తుపెట్టినావు? స్పర్శేంద్రియం, చర్మంతో స్పర్శేంద్రియంతో గుర్తుపెట్టినావు. ఈ విధంగా స్పృశన్, జిఘ్రన్ అంటే గ్రాణేంద్రియంతో వాసన చూస్తూ ఉన్నావు, గచ్చన్ అంటే పాదేంద్రియాల చేత నడుస్తూ ఉన్నావు, స్వపన్ అంటే నిద్రపోతున్నావు, శ్వసన్ ప్రాణాల చేత ఉచ్ఛ్వాసం నిశ్వాసం ఊపిరి పీల్చుకుంటున్నావు, ప్రలపన్ అంటే మాట్లాడుతున్నావు, విసృజన్ గృహణన్, విసృజన్ అంటే మలమూత్రాలను వదులుతూ ఉన్నావు, మరి గృహణన్ గ్రహిస్తూ ఉన్నావు చేతులతోనే, ఉన్మిషన్ నేత్రాలను తెరుస్తూ ఉన్నావు, నిమిషన్ నేత్రాలను మూస్తూ ఉన్నావు. ఈ విధంగా ఆయా ఇంద్రియాల చేత ఆయా పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ ఇంద్రియాలు వాటి వాటి విషయాల్లో వాటి పనులు చేసుకుంటూ ఉన్నాయి. నేను మాత్రం నైవకించిత్ కరోమి, నేను ఏమీ చేసేవాడను కాదు, కేవలం సాక్ష్యం ఉన్నాను, అన్నిటినీ తెలుసుకుంటున్నాను అని ఈ విధమైనటువంటి నిశ్చయం ధారయన్ అన్నాడు. అంటే ఈ విధంగా నిశ్చయం కలిగినటువంటి వాడు మహాత్ముడు ఉంటాడు అని చెప్పినాడు. చూసారా? అందుకని పైన చెప్పిన శ్లోకానికి దీనికి అన్వయం, ప్రతిదానికి ఒక్కొక్క దానికి సంబంధం ఉంటుంది. మీది శ్లోకానికి కింది శ్లోకానికి సంబంధం ఉంటుంది. కాబట్టి ఎవరైతే యోగయుక్తుడయ్యి విశుద్ధాత్ముడయ్యి సకల ఇంద్రియాలను జయించి ఉంటాడో అటువంటి వాడు ఏ పని చేసినా కానీ ఆ పనుల చేత కానీ ఆ కర్మల చేత కానీ కర్మఫలాల చేత కానీ ఏ విధంగా అతడు లిప్తుడు కాదు, సంబంధం ఉండదు. అందుకని మన యొక్క అంతఃకరణం శుద్ధం ఉండాలి, అంతఃకరణం పవిత్రం ఉండాలి. ఉంటే మనకు జ్ఞానం కలిగి ఇటువంటి స్థితి ప్రాప్తమవుతుంది. అందుకని భావన మంచిగా ఉండాలి, అంతఃకరణం శుద్ధం ఉండాలి కదా. ఒక రాజుకు ఒక సేటుకు స్నేహం బాగా ఉండేది. సేట్ అంటే వ్యాపారి, వైశ్యుడు. వైశ్యులు అంటే ఎవరికంటారు? వ్యాపారం చేసేవాడు, కోమటి కదా. ఒక రాజుకు ఆ కోమటికి చాలా అన్యోన్యమైనటువంటి స్నేహం ఉండేది. వారిద్దరు కూడా సత్సంగం చేసేది. ఇట్లే ఒక మహాత్మును చెప్తూ ఉంటే వారు సత్సంగం వింటూ ఉండేవారు. ఒకరికంటే ఒకరు ప్రేమించుకొని అన్యోన్యంగా ఉండేవారు అన్నమాట. అయితే ఆ వ్యాపారి, ఆ కోమటి చందనం కట్టెల వ్యాపారం చేసేది. ఏం వ్యాపారము? చందనం కట్టెల వ్యాపారం చేసేది. అయితే ఒక ఏడాది చందనం కట్టెల వ్యాపారము డౌన్ అయిపోయింది, వ్యాపారం నడుస్తలేదు. చందనం కట్టెలు ఎవరు కొంటారు? అవి చాలా ఖరీదైనవి ఉంటాయి చందనం కట్టెలు. అవి కొనుటోడు ఎవడు వస్తలేడు, గ్రాహకు ఎవడు లేడు, గిరాకీ డౌన్ అయిపోయింది, వ్యాపారం నడుస్తలేదు. చూడు, లోభము ఎంత పని చేస్తుంది చూడండి. సన్నిహితుడైనటువంటి అత్యధిక ప్రేమ కలిగినటువంటి వాణి యందు కూడా దుష్టబుద్ధి కలుగుతుంది. ఆ వ్యాపారి లోభం చేత ఏం ఆలోచన చేసినాడు ఒకనాడు, వ్యాపారం నడుస్తలేదు, ఇది ఇట్లే డౌన్ అయ్యానంటే నా ఇల్లు ఎట్లా నడవాలి, ఇల్లు నడిచేటట్లు లేదు, ఎట్లా చేయాలి అని వానికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే ఈ రాజు చచ్చిపోతే మంచిగుండు, ఎవరు వాని స్నేహితుడే రాజే, ఈ రాజు చనిపోతే బాగుండు, చనిపోతే వీనికి ఏం లాభం అంటే రాజు చనిపోతే రాజును గంధం కట్టెలలో కాలబెడతారు, గంధం చెక్కలలో అతన్ని కాల్ చేస్తారు. అప్పుడు నా గంధం కట్టెలు కొనుక్కపోతారు, అప్పుడు నాకు గిరాకీ అవుతుంది అని ఆలోచన చేస్తారు. వాడి ఆలోచన కూడా ఎట్లా ఉన్నది, దుర్భావన. రాజు చనిపోయానంటే అతన్ని కష్టం చేయడానికి, కాల్చిపెట్టడానికి గంధం కట్టెలు తీసుకుపోతారు, నా గంధం వ్యాపారం అవుతుంది మంచిగా అనుకున్నాడు. ఇట్లా దుర్భావన కలిగింది. రాజు చనిపోతే బాగుండు అని దుర్భావన వానిలో కలిగింది. చూడు, చైతన్యము అందరిలో ఉన్నది కాబట్టి, అందరిలో ఉన్నది ఒకటే కాబట్టి, ఎదుటివాని మనసులో ఏ విధమైనటువంటి భావన ఉంటుందో వానికి ఎదురుగా ఉన్నటువంటి మనసులో కూడా అటువంటి భావననే ఉత్పన్నమవుతుంది. చైతన్యం అందరిలో ఒకటి కదా. నీలో చెడు భావన కలిగిందంటే వెంటనే నాకు తెలియకుండానే, నీకు తెలియదు నాకు తెలియదు, ఆ భావన ఉత్పన్నమవుతుంది.
నీ గురించి నేను చెడు చేయాలనే భావన నాలో ఉత్పన్నమైంది. అట్లా రాజులో కూడా ఒక దుర్భావన ఏర్పడింది. ఏమనంటే మా స్నేహితుడైనటువంటి వ్యాపారికి కొడుకులా ఎవరు లేరు, మనకి కోట్ల ఆస్తి ఉన్నది, వాడు చచ్చిపోతే ఆ ఆస్తి అంతా ఈ రాజు యొక్క బొక్కసంలోకి వచ్చేస్తుంది, రాజు యొక్క కోశాగారంలోకి వచ్చేస్తుంది. వాడు చచ్చిపోతే బాగుండని ఇట్లా ఆలోచన వచ్చింది ఆయనకు, రాజుకు. మళ్ళీ ఇద్దరు స్నేహితులు, మళ్ళీ మంచి ఏమంటారు అన్యోన్యమైనటువంటి స్నేహితులు చూడు. అప్పుడు ఇట్లా వాడు చావాలే వీడు చావాలే కానీ అనుకున్నంత మాత్రం చేస్తారా? అయితే ఒక 4-5 రోజుల దగ్గర ఇట్లే ఆలోచన వస్తుంది, వానికి వస్తుంది వీనికి వస్తుంది. అప్పుడు రాజుకు ఆలోచన మళ్ళొకటి వచ్చింది, ఇట్లెందుకు నాకు ఆలోచన వస్తుంది, ఆ వయస్సుని పట్ల వాడు చనిపోతే బాగుండు అనేటువంటి ఆలోచన నాకెందుకు వస్తుంది, ఎందుకంటే వాడు నాకు అన్యోన్యమైనటువంటి స్నేహితుడు కదా, వాని గురించి నాకు ఇట్లా చెడు ఆలోచన ఎందుకు వస్తుంది అని ఆలోచించి, వాళ్ళు సత్సంగం చేసిన వాళ్ళు కాబట్టి తెలిసింది వాళ్ళకు, అరే అతనిలో ఏదైనా నా విషయంలో ఏదైనా దుర్భావన కలిగి ఉండవచ్చు, అందుకే అతని పట్ల నాకు దుర్భావన కలుగుతుంది అని ఒకనాడు ఉండబట్టలేక ఆ వైశ్యుని అడిగినాడు, ఏమయ్యా మిత్రమా, నాకు ఈ విధంగా నీ విషయంలో నాకు దుర్భావన కలుగుతుంది, ఇట్లా కలగడానికి కారణం ఏంటి, నీవేమైనా నా గురించి ఏమైనా చెడు ఆలోచన చేసినవా అని అడిగితే, ఇక ఇద్దరు మిత్రులు కాబట్టి ఇతడు ఉన్నట్టు చెప్పిండు రాజు, తాను కూడా చెప్పాలి. అతడు అన్నాడు, అవును రాజా, నిజమే, నా వ్యాపారము అది నిలిచిపోయింది, ఇప్పుడు నాకు లాభాలు రావడం లేదు, నాకు మరి వ్యాపారం నడుస్తలేదు కదా, నా ఇల్లు ఎట్లా నడవాలి అని ఒక ఆలోచన వచ్చింది నాకు. ఏమనంటే, నువ్వు చనిపోతే బాగుండు, నువ్వు చనిపోతే నేను కాల్చడానికి నా గంధం చెక్కలు అమ్ముడు పోతాయి అని నేను ఇట్లా విచారం చేసిన అన్నాడు. చూడు భావన ఎట్లా ఉన్న చూడు, యద్భావం తద్భవతి, ఎదుటివాని భావన ఎట్లా ఉంటే మరొకని భావన కూడా అట్లే తయారవుతుంది. అప్పుడు ఆ రాజు అన్నాడు, ఏమయ్యా ఈ దుర్బుద్ధి నీకు ఎందుకు పుట్టింది, నీకు ఒకవేళ గంధం చెక్కల యొక్క వ్యాపారం నడుస్తలేదంటే నాకు చెప్పపోయినావు, నేను ఏదన్నా ఒక భవనం నిర్మాణం చేసి ఇట్లాంటి దర్వాజాలన్నీ కూడా ఇట్లాంటి ద్వారాలన్నీ కూడా చందనంతో చేయిస్తుంటే కదా, నేను చందనం చెక్కలతో చేయిస్తుంటే కదా, అప్పుడు నీ వ్యాపారం అవుతుండే కదా, నాకు ఒక మంచం చేస్తానని చేపిస్తుంటే నేను ఆ మంచం చంద చెక్కలతో చేయిస్తుంటే నీ వ్యాపారం అవుతుండే కదా, ఇట్లెందుకు విచారం చేయలేను, నేను చావాలని ఎందుకు విచారం చేసినాను అని అంటే, అవును రాజా క్షమించు, ఇది అంటే భావనను మనం శుద్ధిపరచుకోవాలి, భావశుద్ధియే జ్ఞానసిద్ధి అని మలయాళ స్వామి ఒక గ్రంథమే రాశాడు, ఒక గ్రంథమే ఉంది, భావశుద్ధియే జ్ఞానసిద్ధి. భావన శుద్ధంగా ఉంటే జ్ఞానం సిద్ధిస్తుంది, భావం శుద్ధం లేకపోతే జ్ఞానం కలిగే అవకాశం. అందుకని ప్రతి క్షణం మన అంతఃకరణాన్ని నిరీక్షిస్తూ ఉండాలి, మన మనస్సును నిరీక్షిస్తూ ఉండాలి. ఏ ఆలోచనలు వస్తున్నాయి, మంచి ఆలోచనలు వస్తున్నాయా, చెడు ఆలోచనలు వస్తున్నాయా, దాన్ని నిరీక్షిస్తూ ఉండాలి. ఒకవేళ చెడు ఆలోచనలు వస్తున్నాయనంటే అటువంటి ఆలోచనలు రాకుండా మన మనస్సును మనం దానికి బుద్ధి చెప్పాలి, ఇట్లాంటి ఆలోచన చేయొద్దు, మంచి ఆలోచన చెయ్యి అని దానికి బుద్ధి చెప్పాలి, ఎప్పటికీ నిరీక్షిస్తూ ఉండాలి. కాబట్టి భావశుద్ధి ఉండాలి, అటువంటి వానికి జ్ఞానం కలుగుతుంది అని చెప్పినాడు. తర్వాత ఇంకొకటి అద్భుతమైనటువంటి శ్లోకం వస్తుంది, చదవండి. 10వ శ్లోకం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. యహ అంటే ఎవడైతే, కర్మాణి అంటే కర్మములను, బ్రహ్మణి అంటే బ్రహ్మమునందు పరమాత్మయందు, ఆదాయ అంటే సమర్పించి, సంగం త్యక్త్వా కరోతి ఫలాను వదిలిపెట్టి ఫలాపేక్ష లేకుండా అతడు కర్మలు చేసినట్లయితే, సహ అంటే అతడు, అంబస పద్మపత్రం ఇవ నీటి చేత తామరాకు ఏ విధంగా అంటుకొనబడదో అట్లా ఇతడు కూడా పాపముల చేత అంటుకొనబడడు. తామరాకు నీటిలోనే ఉంటుంది, నీటిలోనే పుడుతుంది, కానీ నీటికి అంటుకోదు కదా, దాని మీద నీటి చుక్క పడిందంటే జారిపోతుంది, దాని మీద ఉండదు, అంటుకోదు దాని మీద. అట్లా ఇతడు
పరబ్రహ్మకు సమర్పించి ఏ కర్మలు చేసినా కానీ ఆ కర్మల చేత అతడు అంటుకొనబడడు అని చెప్పింది. ఇక్కడ పద్మపత్రం అంటే తామరాకు దృష్టాంతం ఇచ్చారు. మరొక చోట వెన్న, మనము పెరుగును చిలికినప్పుడు ఒకవైపు మజ్జిగ అవుతుంది, ఒకవైపు వెన్న వస్తుంది కదా. ఆ వెన్న ఎక్కడి నుంచి వచ్చింది? అందులో నుంచి వచ్చింది. కానీ ఆ వెన్నను అంతా ఒక దగ్గర చేసి ముద్దలాగా చేసి మళ్ళీ అందులోనే వేయండి, మునుగుతుందా? వెన్న మునుగదు. అట్లా మరొక దృష్టాంతం పాదరసం చూసారా మీరు? మెర్క్యూరీ పాదరసం అంట థర్మామీటర్లో ఉంటుంది. డాక్టర్లు మనకు నోట్లో పెడతారు కదా థర్మామీటర్, అందులో వేడిని అంటే మన జ్వరాన్ని చూపెడుతుంది. అది సంకోచ వ్యాకోచాన్ని చెందుతుంది. అందులో సన్నగా తెల్లగా ఉంటుంది, చూపెడుతుంది 105 డిగ్రీలు ఉన్నదా, 104 డిగ్రీల, 90 డిగ్రీల, 96, 92 అది చూపెడుతుంది. అందులో మెర్క్యూరీ ఉంటుంది. పాదరసం దాన్ని అది బయట బజార్లో కూడా దొరుకుతుంది. దాన్ని తీసుకొని నువ్వు ఎక్కడన్నా వెయ్యి, దేనికి అంటుకోదు. నీళ్ళల్లో వెయ్యి, నీళ్ళకి అంటుకోదు. భూమి మీద వెయ్యి, భూమికి అంటుకోదు, దేనికి అంటుకోదు. అట్లా చూసారా? కుమ్మరి పురుగు చూసారా మీరు ఎప్పుడన్నా? కుమ్మరి పురుగు బురదలో ఉంటుంది, బురదకు అంటుకోదు. ఎక్కువ బురదలో ఉంటుంది. చూడలేదా? ఎంత పెద్ద మనిషి అయినా గాయంతో తెలియదా? పేడలో ఉండదు, బురదలో ఉంటుంది. చూసినావా? కుమ్మరి పురుగు మాత చూసిందంట. బురదలోనే ఉంటుంది, బురదకు అంటుకోదు అది పురుగు. ఈ వర్షాకాలం వస్తే ఒకసారి బయటకు వస్తాయి, బయట వెలుతురుకు లైట్లకు వస్తాయి. ఒక్కోసారి బురదలోనే ఉంటుంది, బురదకు అంటుకోదు. అట్లా జ్ఞాని కూడా కర్మలన్నీ చేస్తాడు, కానీ కర్మలకు అంటుకోడు. ప్రపంచంలోనే ఉంటాడు, ప్రపంచం చేత ఏం సంబంధం ఉండదు. ఈ శరీరంతోనే వ్యవహారాలు చేస్తూ ఉంటాడు, శరీరంతో ఏ సంబంధం ఉండదు. తామరాకు వలె అలిప్తంగా ఉంటాడు. కాబట్టి సమస్త కర్మలను అన్నిటిని కూడా పరమాత్మ మీద సమర్పించి ఫలమును కోరకుండా ఉన్నట్లయితే అటువంటి వాడు నీటి చేత తామరాకు ఏ విధంగా అంటుకొనదో అట్లా పుణ్యపాప కర్మల చేత అంటుకొనబడడు. పాపం చేత అంటుకొనబడడు. పాపంతో పాటు పుణ్యం చేత కూడా అంటుకొనబడు. అంటే పుణ్యం కూడా అతనికి ఉండదు. ఇప్పుడు పుణ్యం కూడా అతనికి అవసరం లేదు. పుణ్యం వద్దు, పాపం వద్దు కదా. పుణ్యం ఉంటే మాత్రం ఏముంటుంది? ఏం లాభం చెప్పు? పుణ్యం ఏం చేసుకుంటావు? ఇప్పుడు ఇనుప గొలుసులు చేస్తారు, హత్కడి అంటారు కదా, ఏమంటారు? సంఖ్యలు సంఖ్యలు చేస్తారు కదా ఇనుపై. బంగారుతో చేసిండ్రు అనుకో, అవి బంధిస్తాయా లేదా? ఇనుపై అయితే బంధిస్తున్నాయి మనల్ని. బంగారుతో చేసిండ్రు అనుకో, బంగారు సంఖ్యలు అయితే బంధించవా మనల్ని? బంధించాయా? లాక్ వేసిండ్రు అనుకో, చేతులకు ఈ చేతి లాక్ వేసినాక బంధించాయా? నేను కదలనిస్తాయా అటు ఇటు? బంగారియే చేయ. సంఖ్యలు అంటున్నా నేను, నీకు కడాలు అంటలేను. నీకు బంగారు కడాలు అంటలేను నేను, సంఖ్యలు. కడాలు వేసిండు మాకు మారదు అనుకుంటారా ఏంది? ఏదైతే బంగారుది అయితేంది, ఇనుపదైతేంది, సంఖ్యలే బంధం చేస్తాయి. అవి బంధానికి కారణమైతాయి. బంగారం అయితేంది, ఇనుము అయితేంది, సంఖ్యల్లో అయితే బంధానికి కారణమే. కాళ్ళకి వేసిండ్రు అనుకో, చేతులకు వేసిండ్రు అనుకో, నేను కదలనిస్తాయా? బంగారియే. ఇట్లా అందుకని పుణ్యం కూడా మనకు బంధానికే కారణము, పాపము కూడా బంధానికే కారణం. ఎందుకు? పుణ్యం ఎట్లా బంధానికి కారణమవుతుంది? పాపం అంటే బంధానికి కారణమవుతుంది అనుకున్నాం. పుణ్యం ఎట్లయితుంది అంటే పుణ్యం కూడా నువ్వు పుణ్యలోకాలకు పోతావు. పుణ్యం చేసుకొని స్వర్గానికో వేరే వేరే లోకాలకు పోతావు. ఎంతసేపు ఉంటావు అక్కడ? ఎన్ని సంవత్సరాలు ఉంటావు? పుణ్యం ఉన్నంత వరకే ఉంటావా అక్కడ? పుణ్యం ఒడిసిందంటే మళ్ళీ రావాలనే పడతా, మళ్ళీ జన్మకు రావాలనా లేదా? మరి జన్మవరణ రూప సంసారం తప్పిందా? నీ పుణ్యం చేసుకుంటే మాత్రం ఏం తప్పింది నీకు? ఇంకా సంసారమే వద్దని కదా ఇదంతా మనం చేస్తున్నాం. ఆ పుట్టుడు సత్తుడు అనేది వద్దనే కదా. మరి పుణ్యం చేసుకుంటే మాత్రం మళ్ళీ జన్మకు రావాల్సిందే కదా. ఏం తప్పింది చెప్పు? అందుకని జ్ఞాని అయినటువంటి వానికి కానీ, ముముక్షు అయినటువంటి వానికి కానీ పాపంతో పని లేదు, పుణ్యంతో పని లేదు. కేవలం జ్ఞానం కావాలి అంతే. జ్ఞానాన్ని సంపాదించుకుంటే పుణ్యపాపాలతో రెండుతో ముక్తుడైపోతాడు. అదే చెప్పినాడు ఇక్కడ. పాపమే కాదు, పుణ్యమును కూడా అతడు విడిచిపెడతాడు. తర్వాత విషయము రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనా
भवतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै।